హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు పరివర్తన. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ భయంకర శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది. రాజైన వాడు తాను సాధించదలిచిన కార్యాలను మృత్యుల ద్వారా సాధించవచ్చు. అయినా నువ్వే స్వయంగా ఇంత కఠోర దీక్షతో సాధించవలసినదేమిటి? తీరా పని సానుకూలమయ్యాక సౌగంధ దేశపు యువరాజులాగా చిత్తభ్రమ కలిగిన వాడి ధోరణిలో ప్రవర్తించవు కదా. ఆ యువరాజు వింత కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సౌగంధ దేశపు యువరాజు పేరు రూపసేనుడు. అతడు గురువుల నుంచి రాజోచితమైన అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా లలిత కళలంటే అతడికి ఎంతో ప్రీతి. పోతే అతడిలో ఒకే ఒక లోపం ఉన్నది. అది వల్లమాలిన కోపిష్ఠితనం. కోపం వచ్చినప్పుడు అతడు ఏవో దుందుడుకు పనులు చేస్తుండేవాడు. కొడుకు ప్రవర్తన చూసి వృద్ధరాజు గుణసేనుడు అతడి భవిష్యత్తు గురించి విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు రూపసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కొంచెం దూరం నుంచి మధుర గీతం ఒకటి వినవచ్చింది. అతడు ఎంతో ఆసక్తితో ఆ పాట విని అది పూర్తిగానే పాడిన వ్యక్తిని తన దగ్గరకు తీసుకురమ్మని భటులను పంపాడు. ఆ వ్యక్తి మహారాణి ఇష్టసఖి చంద్రావతి. రూపసేనుడు ఆమెను, చంద్రావతి, నువ్వింత బాగా పాడగలవని ఈనాటి వరకు నాకు తెలీదు. ఇంతకు పాట నువ్వు స్వయంగా రాసిందా అని ప్రశ్నించాడు. చంద్రావతి వినయంగా, నేను ఒక సంగీత విద్వాంసుడు పాడుతూ ఉండగా విని నేర్చుకున్నాను అన్నది. అలాగా? ఇంత మధురంగా స్వరబద్ధం చేసిన ఆ విద్వాంసుణ్ణి చూసి తీరవలసిందే అని రూపసేనుడు చంద్రావతి ద్వారా మర్నాడు ఆ విద్వాంసుడిని రప్పించాడు. రూపసేనుడు విద్వాంసుడికి సత్కారాలు చేసి తర్వాత ఆయనను, ఆర్య, మీరింత మధురంగా సంగీతం సమకూర్చిన పాట సాహిత్యం కూడా అసమానంగా ఉన్నది. అది తమరు రాసిందేనా అని అడిగాడు. దానికి విద్వాంసుడు, కాదు ప్రభు, నా మిత్రుడొకడు కవి. అతడు రాసిన గీతానికి నేను సంగీతం సమకూర్చాను అన్నాడు. రూపసేనుడు ఆ కవిని ఆహ్వానించి ఘనంగా సత్కరించాడు. కవి అతడితో, ఆ గీతాన్ని నేనంత మధురంగా రాయగలిగానంటే ఆ ఘనత నాది కాదు ప్రభు, వసంత మిశ్రుడు అనే చిత్రకారుడిది. అతడు చిత్రించిన ఒక చిత్రంలోని యువతి అద్భుతమైన సౌందర్యానికి, సౌకుమార్యానికి, ముఖంలో కనబడే సంస్కారానికి ముగ్ధుడనై నేను ఆ గీతం రాశాను అన్నాడు. ఒక కవిని అంతగా ఆకర్షించిన చిత్రంతో సహా చిత్రకారుని తీసుకురమ్మని రూపసేనుడు భటులను పంపించాడు. చిత్రకారుడు వచ్చాడు. రూపసేనుడు అతడు తెచ్చిన చిత్రం కేసు చూసి ఒక క్షణకాలం నిశ్చేష్టుడై, వసంతమిశ్ర, ఈ చిత్రంలోని యువతి సజీవ సుందరా లేక నీ ఊహాకల్పన అని అడిగాడు. అందుకు వసంతమిశ్రుడు, సజీవ సుందరే ప్రభు. ఆమె సువర్ణపుర జమీందారు ఏకైక పుత్రిక స్వర్ణమంజరి. నేను ఆమెను ఒక దేవాలయంలో చూసి ఆ సౌందర్యాన్ని మరచిపోలేక ఇలా చిత్రించాను అన్నాడు. ఆ సమాధానానికి రూపసేనుడు పరమానందభరితుడై స్వర్ణమంజరి కోసం భటుల్ని పంపించాడు. ఊహించని విధంగా వాళ్ళు స్వర్ణమంజరికి వారం క్రితమే వివాహమై అత్తవారింటికి వెళ్ళిపోయినట్లు సమాచారం తెచ్చారు. ఆ మాట వినగానే విపరీతమైన ఆశాభంగానికి గురైన రూపసేనుడు వెంటనే అంతులేని కోపంతో చంద్రావతిని, సంగీత విద్వాంసుణ్ణి, కవిని, వసంత మిశ్రుణ్ణి ఖైదు చేయించాడు. వాళ్ళు పొందిన భావావేశాలే తనకు ఇంతటి నిరాశావేదనలు కలగటానికి కారణం అయ్యాయన్న అతడి మూర్ఖవాదనకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. 1 సంవత్సరం గడిచింది. రూపసేనుడు జరిగిన దానిని గురించి పూర్తిగా మరిచిపోయాడు. కానీ
అతడి కోపావేశానికి గురైన నిర్దోషులు మాత్రం చెరసాలలోనే మగ్గుతున్నారు. సౌగంధ దేశం పక్కనే జైంత దేశం ఉన్నది. ఆ దేశపు రాజు ఏటేటా ఘనంగా వసంతోత్సవాలు జరిపిస్తాడు. ఆయన పంపిన ఆహ్వానం అందుకొని రూపసేనుడు అక్కడికి వెళ్ళాడు. ఆ ఉత్సవాల్లో ఒకరోజు అద్భుతంగా సంగీత కచేరీ చేసిన ఒక యువతి తన గాత్రంతోనూ ముఖ భంగిమలతోనూ అతన్ని అమితంగా ఆకట్టుకున్నది. ఆమె ఎవరన్నా రూపసేనుడి ప్రశ్నకు జైంత దేశపు యువరాజు సమాధానం చెబుతూ, ఆమె మీ దేశపు యువతే రూపసేన, పేరు స్వర్ణమంజరి, సువర్ణపుర జమీందారు కుమార్తె. మా దేశపు వాడైన నవీనుడు అనే గాయకుణ్ణి పెళ్లాడి ఇక్కడికి వచ్చింది. సుగుణాల రాసి మధుర గాయని అన్నాడు. రూపసేనుడికి గతమంతా ఒక్కసారి గుర్తుకు వచ్చింది. క్షణకాలం పాటు అతడు తీవ్రమైన కోపావేశాలకు లోనయ్యాడు. కానీ అవతలి వ్యక్తి స్త్రీ కావటం, అందున వివాహిత కావటం అతని కోపానికి ఆనకట్ట అయింది. పాట కచేరీ ముగిసిన తర్వాత అతడు స్వర్ణమంజరితో మాట్లాడాలన్న కుతూహలం కనబరిచాడు. భర్త వెంటరాగా ఆమె వచ్చి రూపసేనుడితో కొద్దిసేపు మాట్లాడింది. ఆ కొద్దిసేపటిలోనూ అతడి మనసు అతడికే ఆశ్చర్యం కలిగేలా మారిపోయింది. స్వర్ణమంజరి మృదుభాషణ, ఆమె ముఖంలో నడవడికలో కనిపించే స్వచ్ఛత, సంస్కారము ఆమె రూపలావణ్యానికి మరింత వన్నె తెస్తున్నది. ఆ రోజే రూపసేనుడు తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతడు రాజధాని చేరుతూనే మొదట చేసిన పని తను ఖైదీ చేసిన వసంతమిశ్రుడు మొదలైన వాళ్ళందరినీ విడుదల చేయటం. అంతేకాక వాళ్లను సగౌరవంగా సభకు ఆహ్వానించి విలువైన కానుకలతో సత్కరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రూపసేనుడి వింత ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆశించిన స్త్రీ దక్కకపోవడంతో అన్యాయంగా వసంతమిశ్రుడు వాళ్ళని ఖైదు చేసినతడు ఆమె కనబడగానే వాళ్ళని విడుదల చేసి సత్కరించడమేమిటి? అతడిలో వచ్చిన ఇంత మార్పుకు అతడి చిత్తభ్రమే కదా కారణం. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రూపసేనుడిలో పూర్వజన్మ సంస్కారం ఉన్నది, కానీ అది మబ్బుల చాటున చంద్రుడిలా అతడి కోపపు నీడలో మరుగుపడింది. మబ్బులు దట్టంగా కమ్మినప్పుడు ఒక్కొక్కసారి పిడుగులతో వర్షం పడినట్లే అతడి కోపతీవ్రత ఎవరినో ఒకరిని బాధించింది. తీవ్రమైన సూర్యకిరణాలు మబ్బులను మటుమాయం చేసినట్లే స్వర్ణమంజరిలోని పవిత్రత అతన్ని ఆకర్షించి పునీతుణ్ణి చేసింది. అతడిలో కలిగిన ఈ పరివర్తన చిత్త సంస్కారం అనిపించుకుంటుంది గాని చిత్తభ్రమ అనిపించుకోదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ఇద్దరు యజమానులు. సీతయ్య, సోమయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేయటం సీతయ్యకు మామూలైతే మిన్ను విరిగి మీద పడుతున్నా చలించకపోవటం సోమయ్య పద్ధతి. ఒక రోజున సీతయ్య ఇంట్లో 4 వెండి కాసులు పోయినాయి. అతను ఇల్లంతా వెతికి చూసి భార్యతో సంగతి చెప్పి, నువ్వేమైనా తీసావా అని అడిగాడు. నీకు చెప్పకుండా ఎప్పుడైనా తీశానా అన్నది భార్య. అప్పుడు సీతయ్య కొడుకును పిలిచి అడిగాడు. వాడు కూడా ఆ డబ్బు సంగతి తెలియదన్నాడు. అయితే డబ్బు ఏమైందంటారు అన్నాడు సీతయ్య కోపంగా. సీతయ్య భార్య కొడుకు కూడా ఇల్లంతా వెతికి చూశారు. పోయిన డబ్బు దొరకలేదు. అప్పుడు సీతయ్య భార్య భర్తతో, నువ్వు ఆ డబ్బు గూట్లో పెట్టడం మంచిది కాదు. మన పని మనిషికి ఈ మధ్య చేతివాటుతనం అలవాటైంది. అది ఇంట్లో పనులు చేసేటప్పుడు ఇంత చింతపండో పప్పులో బియ్యమో మూటగట్టుకుపోతున్నది అన్నది. అది నిజమే నాన్న, మొన్న దాని దొంగతనం నేను స్వయంగా చూశాను. ఆ సంగతి అమ్మతో కూడా చెప్పాను అన్నాడు కొడుకు. అప్పుడు నువ్వేం చేశావు అని సీతయ్య భార్యను అడిగాడు. అది చాలా మొండిది. ఎందుకే బియ్యం మూట కొడుతున్నావని అడిగితే, నువ్వే కదమ్మా తీసుకుపోమ్మన్నది, అంతలోనే మతిమరుపా,
వద్దంటే బస్తాలో పోసేస్తాను అన్నది. అంత జరిగాక బాగుండదని తీసుకుపోమన్నాను అన్నది సీతయ్య భార్య. అయితే ఇంకే, నువ్విచ్చిన అలుసు వలనే అది అట్లా తయారైంది. ఈ రోజున డబ్బు పోయింది, దాని సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ సీతయ్య భార్య మీద పెద్దగా రంకెలు వేశాడు. అప్పుడు కొడుకు కలుగజేసుకొని, ఊరుకో నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే అన్నాడు. కొడుకు ఇలా అనగానే సీతయ్యకు మరింతగా కోపం వచ్చింది. తన కొడుక్కి భార్యకి డబ్బు విలువ బొత్తిగా తెలియటం లేదంటూ కేకలు వేయసాగాడు. ఈ గొడవకు ఇరుగు పొరుగు అంతా పోగయ్యారు. జరిగినది విని కొందరు సీతయ్యను తప్పుపట్టారు, మరికొందరు సీతయ్య భార్యది కొడుకుది తప్పన్నారు. ఇది జరిగాక సీతయ్య 2 రోజులు ఇంట్లో భోజనం చేయలేదు. ఈ సంగతి నలుగురికి చెప్పుకొని సీతయ్య భార్య చాలా విచారపడింది. క్రమంగా జరిగింది మరుగున పడిపోయి సీతయ్య మామూలు వాడయ్యాడు. ఈ గొడవంతా జరిగినప్పుడు సోమయ్య ఊళ్ళో లేడు. ఆయన భార్య మాత్రం ఉన్నది. సోమయ్య పట్నం వెళ్ళి వారం రోజులు ఉండి వచ్చాడు. అయితే సోమయ్య తిరిగి వచ్చిన మర్నాడే అతడి ఇంట్లో 10 వెండి కాసులు పోయినాయి. సోమయ్య భార్యకు డబ్బు విషయం చెప్పి, నువ్వు గాని తీసావా అని అడిగాడు. ఆమె తనకు తెలియదన్నది. కొడుకునడిగితే వాడు అలాంటి జవాబే ఇచ్చాడు. సీతయ్య పని మనిషే సోమయ్య ఇంట్లోనూ పనిచేస్తున్నది. దానిది దొంగ బుద్ధి అని సీతయ్య భార్య నాతో చెప్పింది. తప్పకుండా దాందే ఈ పని అయ్యుండాలి అన్నది సోమయ్య భార్య. మన ఇంట్లో అది దొంగతనం చేస్తుండగా ఎప్పుడైనా చూసావా అని అడిగాడు సోమయ్య. లేదు అన్నది సోమయ్య భార్య. పని మనుషుల్ని దయగా చూసుకుంటూ అవసర సమయాల్లో వాళ్ళని ఆదుకునే యజమానుల ఇళ్లలో దొంగతనాలు జరగవు. అయితే ఎక్కువ పని చేయించుకొని తక్కువ డబ్బిచ్చే వాళ్ళ ఇళ్లలో పని మనుషులు మొండిగా ఉంటారు. అయితే డబ్బు నేనే తప్పు లెక్క పెట్టుకుని ఉండి ఉంటాను అన్నాడు సోమయ్య. అలాగని ఊరుకుంటామా? పని మనిషిని నిలదీసి అడగాల్సిందే అన్నది సోమయ్య భార్య. సోమయ్య కాస్త విసుగ్గా, ఇంతవరకు మన ఇంట్లో దొంగతనం జరగలేదు, ఇప్పుడు జరిగి ఉండదు. ఒకవేళ జరిగినా అది నా అశ్రద్ధ వలనే జరిగింది. ఇక ముందు నా జాగ్రత్తలో నేనుంటాలే అన్నాడు. అయినా ఒకసారి దాన్ని అడగటంలో తప్పేమిటి అన్నది సోమయ్య భార్య. ఒకవేళ అది దొంగతనం చేసి ఉండకపోతే దానికి కోపం వస్తుంది. ఎంత నమ్మకంగా ఉన్నా యజమానులు నమ్మరనుకొని నిజంగానే దొంగతనాలు ప్రారంభిస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది అన్నాడు సోమయ్య. భర్త ఇలా మాట్లాడటము సోమయ్య భార్యకు నచ్చలేదు. ఆమె సాధిస్తున్నట్టు, నీవెప్పుడూ ఇంతే, 10 కాసులు పోయినా నీకు తేలు కుట్టిన పాటి బాధ కూడా లేదు. 4 కాసులకే మన పక్కింటి సీతయ్య నానా హడావుడి చేశాడు అన్నది. అలాగా, అయితే పద సీతయ్య ఇంటికి వెళదాం అని భార్యని వెంటబెట్టుకొని సీతయ్య ఇంటికి వెళ్ళాడు సోమయ్య. ఆ సమయంలో సీతయ్య ఇంట్లోనే ఉన్నాడు. అతను, రా సోమయ్య, ఏమిటి విశేషం అంటూ సాదరంగా సోమయ్యను ఆహ్వానించాడు. ఏమీ లేదు, మొన్న మధ్య మీ ఇంట్లో 4 వెండి కాసులు పోతే ఏదో చేశావట కదా, అదేమిటో చెప్పు, అప్పుడు నేను ఊళ్ళో లేను అన్నాడు సోమయ్య. సీతయ్య గర్వంగా నవ్వి, అదా, నా పెళ్ళాన్ని కొడుకుని నానా తిట్లు తిట్టాను, ఊరంతా అదిరిపోయేంత గొడవ చేసేశాననుకో అన్నాడు. మరి డబ్బు దొరికిందా అన్నాడు సోమయ్య తాపీగా. లేదు, ఏం అలా అడుగుతున్నావు అన్నాడు సీతయ్య ఆశ్చర్యంగా. ఏమీ లేదు, డబ్బు దొరికితే నాకు చెప్పు, అప్పుడు నేను ఊరంతా అదిరిపోయేంత గొడవ చేస్తాను. నా డబ్బు పోయింది మరి అని భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సోమయ్య. ఈ సంభాషణ విన్న సోమయ్య భార్యకు ఒక సత్యం అర్థమైంది. ఏ సమస్య అయినా హడావుడి వల్ల, కోపతాపాల వల్ల పరిష్కారం కాదని, అందుకు వేరే ఉపాయం చూసుకోవాలని తెలిసి వచ్చింది. అటుపైన ఆమె ఇంట్లో దొంగతనాలు జరగలేదు. సీతయ్య ఇంట్లో మాత్రం అడపా దడపా ఏవో జరుగుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మరొక కథ పేరు లోకం తీరు. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో
బోధిసత్వుడు కృష్ణ ద్వైపాయనుడనే ధనిక బ్రాహ్మణుడుగా కౌసంబీ నగరంలో జన్మించాడు. ఆయన పెరిగి పెద్దయ్యాక లౌకిక వాంఛల వల్ల కలిగేటి అనర్థాలను గుర్తించినవాడై తనకు గల యావదాస్తిని దానధర్మాల క్రింద ఖర్చు పెట్టేసి సన్యాసం అవలంబించి 50 ఏళ్లపాటు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ గడిపాడు. కానీ ఆకులు అలములు తింటూ శరీరాన్ని అనేక బాధలకు గురిచేస్తూ సాగించిన ఈ తపస్సు ఆయనకు సిద్ధించలేదు. అటుపైన కృష్ణ ద్వైపాయనుడు హిమాలయాల్ని వదిలి తీర్థయాత్రలు చేస్తూ కాలక్రమాన కాశీ రాజ్యానికి వచ్చాడు. అక్కడ ఆయనకి బాల్యమిత్రుడు ఒక ఆయన మాండవ్యుడు అనేవాడు ఒక గ్రామంలో కనిపించి ఆతిథ్యం ఇచ్చాడు. మాండవ్యుడు కృష్ణ ద్వైపాయనుణ్ణి తన వద్దనే ఉండమని కోరాడు. ఆయన నిమిత్తము చక్కని పర్ణకుటీరము ఒకటి కట్టించి ఆయన అవసరాలన్నింటినీ తాను యథావిధిగా గడుపుతూ వచ్చాడు. ఒకనాడు మాండవ్యుడి కుమారుడు యజ్ఞదత్తుడు అనేవాడు బంతితో ఆడుతూ ఉండగా ఆ బంతి వెళ్ళి ఒక పాము నివసిస్తున్న పుట్టలో పడింది. ఈ సంగతి తెలియక యజ్ఞదత్తుడు బంతి తీసుకోవటానికై పుట్టలో చేయి పెట్టాడు. వెంటనే వాడి చేతిని పాము కరిచింది. త్వరలోనే పాము విషము వంటికి ఎక్కి యజ్ఞదత్తుడు స్పృహ లేకుండా పడిపోయాడు. తమ కుమారుడు ఈ స్థితిలో పడి ఉండగా మాండవ్యుడు ఆయన భార్య వాణ్ణి చూశారు. మాండవ్యుడు వెంటనే తన కుమారుణ్ణి చేతుల్లో ఎత్తుకొని కృష్ణ ద్వైపాయనుడి కాళ్ళ ముందు పడవేశాడు. బాబు, మీ తపశ్శక్తి చేత వీణ్ణి బతికించండి, మాకు పుత్రభిక్ష పెట్టండి అని ఆ దంపతులు ప్రాధేయపడ్డారు. కృష్ణ ద్వైపాయనుడికి ఏం చేయాలో తోచలేదు. మీరు పొడబడుతున్నారు, నా దగ్గర ఎట్టి శక్తులు లేవు. నేను అంతకాలం తపస్సు చేశానే గాని ఆ తపస్సు సిద్ధించలేదు. కనీసము నాకు మందు మాకులు అయినా తెలియవు. నేను మీకే విధంగా సహాయం చేయగలను, మీ పిల్లవాడిని ఎలా బతికించగలను అన్నాడు. తపస్సు సిద్ధించకపోయినా అంతకాలం చేసిన తపస్సుకు ఫలితం ఉండకపోదు. మీరు సత్య ప్రమాణం చేయండి, కుర్రవాడు తప్పక బ్రతుకుతాడు అన్నాడు మాండవ్యుడు. కృష్ణ ద్వైపాయనుడు ఇందుకు సమ్మతించి ఈ క్రింది శ్లోకం చదువుతూ సత్య ప్రమాణం చేశాడు. ఆ శ్లోకానికి అర్థము, నేను పుణ్యం కోరినవాణ్ణి అయి వారం రోజుల పాటు నిర్మల చిత్తంతో బ్రహ్మచర్యం అవలంబించాను. తర్వాత నేను 50 ఏళ్లపాటు చేసిన తపశ్చర్య చిత్తశుద్ధితో చేసినది కాదు. నేను చేసే ఈ సత్య ప్రమాణం ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్ణజీవుడవుగాక. వెంటనే కుర్రవాడి వక్షస్థలం నుంచి కొంత విషం బయటికి వచ్చి నేలలోకి ఇంకిపోయింది. వాడు కళ్ళు తెరిచి తన తల్లిదండ్రులకేసి ఒకసారి చూసి అమ్మా అని మూలిగి పక్కకు ఒత్తిగిలి తిరిగి మైకంలో పడిపోయాడు. చూశావు కదా, విషం పూర్తిగా లాగివేయటం నాకు సాధ్యం కాలేదు. నువ్వు కూడా సత్య ప్రమాణం చేసి చూడు, ఫలితం ఉండవచ్చు అని కృష్ణ ద్వైపాయనుడు మాండవ్యుడితో అన్నాడు. మాండవ్యుడు ఇందుకు ఒప్పుకొని ఈ విధంగా సత్య ప్రమాణం చేశాడు. నేను అతిథులను సత్కరించాను, కానీ అది ఇష్టంతో కాదు. జ్ఞానులైన శ్రమణులు బ్రాహ్మణులు నా ఆతిథ్యం ఇష్టం లేకుండా చేసినదేనని తెలుసుకోలేకపోయారు. నేను దానాలు కూడా ఇష్టం లేకుండానే చేశాను. నేను చేసే ఈ సత్య ప్రమాణ ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్ణజీవుడవుగాక. మాండవ్యుడు ఈ విధంగా సత్య ప్రమాణం చేయగానే యజ్ఞదత్తుడి వీపు నుంచి మరికొంత విషం బయటికి వచ్చి నేలలోకి ఇంకిపోయింది. కుర్రవాడు లేచి కూర్చోగలిగాడు గాని నిలబడలేకపోయాడు. అప్పుడు మాండవ్యుడు తన భార్యకేసి తిరిగి ఇలా అన్నాడు, నువ్వు కూడా సత్య ప్రమాణం చేయరాదా? కుర్రవాడు ఎప్పటిలాగా లేచి తిరగగలుగుతాడు. నేను ప్రకటించవలసిన సత్యం కూడా ఉన్నది గాని దాన్ని మీ ముందు ప్రకటించడానికి వీలులేదు అన్నది మాండవ్యుడి భార్య విచారంగా. పిచ్చిదానా, ఎందుకు సందేహిస్తావు? మన కుర్రవాడి కన్నా ఎక్కువేమిటున్నది? సత్యప్రమాణం చెయ్యి అని మాండవ్యుడు తన భార్యను ప్రోత్సహించాడు. ఆమె అందుకు ఒప్పుకొని ఈ విధంగా సత్యప్రమాణం చేసింది.
నాయనా, ఇవాళ నిన్ను ఆ పుట్టలో నుంచి కాటు వేసిన విషసర్పాన్ని చూస్తే నాకెంత అసహ్యమో నీ తండ్రిని చూసినా అంత అసహ్యమే. నాకు ఈ ఇద్దరిలో తేడా ఏమీ కనిపించడం లేదు. నేను చేసే ఈ సత్య ప్రమాణం ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడి వెంటనే పూర్ణజీవుడవుగాక. ఈ సత్య ప్రమాణంతో యజ్ఞదత్తుడి శరీరంలో నుంచి విషం పూర్తిగా బయటికి వచ్చి నేలలోకి ఇంకిపోయింది. వాడు లేచి ఎప్పటిలాగే ఆడుకోసాగాడు. మాండవ్యుడు కృష్ణ ద్వైపాయనుడి కేసు తిరిగి చూసి, స్వామి, మీరు ఉత్తమోత్తమమైన తపస్వి జీవితాన్ని స్వీకరించి కూడా దాన్ని ఇష్టం లేకుండా సాగించటానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు కృష్ణ ద్వైపాయనుడు, దానికి ఒకటే కారణం. ఒకసారి సన్యసించి వెళ్ళిపోయినవాడు తిరిగి సంసారంలోకి అడుగుపెడితే అందరూ హేళన చేసి మూఢుడు అని నిందిస్తారు. అందుచేత ఆ జీవితం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ అందరూ నన్ను గౌరవంగా చూడగలందులకై నేను తపస్విగానే ఉండిపోయాను. మరి నీవు అతిథి అభ్యాగతులకు ఇంత ఘనంగా ఆతిథ్యం ఇస్తావు కదా, ఆ పని అయిష్టంగా చేయటానికి కారణమేమిటి అని అడిగాడు. నా తాత తండ్రి జగత్ప్రసిద్ధి పొందిన దాతలు. అందుచేత నేను కూడా వారి మార్గమే అనుసరించవలసి వచ్చింది. వారి కీర్తికి కళంకం తెచ్చానని జనం నన్ను ఆడిపోసుకోకుండా ఉండగలందులకై నేను వితరణగా దానధర్మాలు చేశాను. నాకు వాటి యందు ఏమాత్రమూ ఇష్టం ఉండి కాదు అని జవాబు చెప్పి, మాండవ్యుడు తన భార్య కేసి తిరిగి, పసితనంలోనే నాకు భార్యవై నా ఇంటికి వచ్చావు. ఇన్నేళ్లుగా నాతో కాపురం చేశావు. నా పైన ప్రేమాభిమానాలు లేని ఈ జీవితం నీకెంతో రోత పుట్టించి ఉండాలి. దానికి ఎందుకలా సహించావు అని అడిగాడు. దానికి మాండవ్యుని భార్య, మన వంశంలో స్త్రీ తన భార్యతో కాపురం చేయటం విధి గనక ఈ జీవితం భరించాను. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి మరొక భర్తను కట్టుకున్నట్లయితే లోకమంతా నన్ను కులటగా భావించి ఉండేది. మన అబ్బాయి క్షేమం కోరి మాత్రమే నేను ఈ విషయం బయటపెట్టాను అన్నది. నిజం చెప్పినందుకు నేను నిన్ను తప్పు పట్టను. ఇక ముందు నిన్ను ప్రేమతో చూస్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను అన్నాడు మాండవ్యుడు తన భార్యతో. నువ్వు దానాలు చేయదలిస్తే ఇష్టంతోనే చేయగాని ఇష్టం లేకుండా చేయకు. నేను కూడా ఇక మీదట ఈ తాపసి జీవితం మనస్ఫూర్తిగా సాగిస్తాను అంటూ కృష్ణ ద్వైపాయనుడు మాండవ్యుడి వద్ద సెలవు పుచ్చుకొని తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మరొక తమాషా కథ పేరు నాది గడ్డం. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడా పెడుతున్న వాళ్లే. అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి. రెండవ వాడికి ఎంత వచ్చినా ఇంకా రావాలి అనే కాంక్ష ఎక్కువ. మొదటివాడికి నున్నటి గుండు. రెండవ వాడు ఏ కారణం వలనో గడ్డం పెంచాడు. ఒక రోజున ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మొదటివాడు, నేస్తం, ఇన్నాళ్ళాయే నీ ఎదుట అనలేదు కానీ నీ గడ్డం చూస్తే ఎంతో ముచ్చట వేస్తుంది. ఇంతవరకు నేనెన్నో గడ్డాలు చూస్తూ వస్తున్నా. నీ గడ్డంలాంటి గడ్డం మటుకు మన దేశంలోనే లేదంటే నమ్ము అన్నాడు. ఇందుకు రెండవ వాడు మురిసిపోతూ, అవును మిత్రమా, అందరూ అలాగే అంటున్నారు. అంతేకాదు ఎంతోమంది నా గడ్డం మీద కన్ను వేశారు. అవకాశం దొరికితే వాళ్ళు దాన్ని ఎంత ఖరీదైనా సరే కొనివేద్దామని కూడా ఉన్నారు అని చెబుతూ తన గడ్డంలోకి కుడి చేతి 5 వేళ్లు పోనిచ్చి ఉత్సాహంతో నిమురుతున్నాడు. ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో, ఎవడో ఎందుకు, నేనే కొంటా, ఎంతో చెప్పు అన్నాడు. ధనాసగల రెండవ వాడికి మనస్సులో అనేకమైన ఊహలు ఒక్కసారిగా పరుగులెత్తాయి. అప్రయత్నంగా మాట వరుసకు ఇలా అనేశాడు, అయితే 1000 మొహిరీలియ్యి చూద్దాం అన్నాడు. ఓ, దానికేం, తప్పకుండా తీసుకో, ఇంకా నువ్వెంత గొప్ప వెల కోరతావో అనుకున్నాను నేను అంటూ వెంటనే జేబులో నుంచి కొంత సొమ్ము తీసి బయానా ఇచ్చాడు మొదటివాడు. ఇందుకు రెండవవాడు బిత్తరపోయాడు. మొదటివాడు ఒకే ఒక షరతు పెడుతూ, సరే నేస్తం, ఇక నుంచి ఆ గడ్డ నాది. అయితే
నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గడ్డ నేను తీసేసుకునే వరకు దాన్ని నీవు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది. తెలిసిందా? నా గడ్డానికి నా ఇష్టప్రకారము తైలం రాయాలి. నేను చెప్పిన విధంగా దానిని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు. ఓస్, దీనికేముంది అని అనుకుంటూ రెండవవాడు వెంటనే వాడి షరతుకు అంగీకరించాడు. వ్రాతపూర్వకంగా పత్రాలు రాసుకున్నారు. మొదటివాడు మళ్ళీ ఇంకోసారి హెచ్చరించాడు. ఇంకొక మాట, ఇటు పైన ఎవరైనా ఆ గడ్డాన్ని చూసి బాగా ఉన్నది అని మెచ్చుకున్నట్లయితే వారితో నువ్వు, అయ్యా, ఈ గడ్డ నాది కాదండి, ఫలానా వారిది, ఆయన దీనిని వెల ఇచ్చి కొనుక్కేసుకున్నాడు, ఆయన కోసమే నేను దీనిని పోషించుకు వస్తున్నాను అని చెప్పాలి. తెలిసిందా? సరేనన్నాడు రెండవవాడు. మరునాటి నుంచి వేళాపాళా లేకుండా మొదటివాడు రెండవవాడి దగ్గరికి వస్తుండేవాడు. ఏం నేస్తాం, ఇలా వచ్చావు అని పలకరిస్తే, మరేం లేదు మిత్రమా, నా గడ్డం ఎలా ఉందో చూసుకుపోదామని వచ్చా అనేవాడు. ఒక్కొక్కనాడు ఉరుములురుముతూ వచ్చి, ఇదేంటయ్యా, నా గడ్డమంతా నాశనం చేస్తున్నావే, నిగనిగలాడుతూ మెరిసిపోవలసిన నా గడ్డానికి చౌకబారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు? అయినా తీరు తెన్ను లేకుండా ఏమిటా దువ్వుకోవటం, బొత్తిగా నాగరికత అనేది లేకుండా అంటూ కసిరి గట్టిగా కేకలు వేసేవాడు. ఇలా అధికారం చలాయించేసరికి రెండవవాడి ప్రాణం విసిగిపోయింది. స్నేహితుడు పోరు పడలేకపోయాడు. ఇద్దరికీ బెడిసింది. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏదో గడ్డి తిని ధనాశ చేత ముందు వెనకలు యోచించకుండా ఒప్పుకున్నాను. నా గడ్డం మళ్ళీ నాకిచ్చేయి, నీ డబ్బు నువ్వు తీసేసుకో అని ప్రాధేయపడ్డాడు. మొదటివాడు ఒప్పుకోలేదు. రెండవవాడు, పోనీ నీవిచ్చిన దానికి రెట్టింపు తీసుకో అన్నాడు. మొదటివాడు మాట్లాడలేదు. రెండవవాడు, ఎలా అయినా సరే ఈ పీడ వదిలించుకుందామనుకొని 4,000 ఇస్తానన్నాడు. ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు. రెండవవాడికి ఏమీ తోచింది కాదు. గట్టి చిక్కులో పడ్డాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చాడు. రెండవవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చొరవతో గడ్డం పట్టుకుని లాగాడు. ఆశ్చర్యం, గడ్డం ఉన్న బలంగా వాడి చేతిలోకి ఊడి వచ్చేసింది. మొదటివాడు గభీమని లేచి గోల చేసుకుంటూ న్యాయాధిపతి దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. తెలివిమంతుడైన అధికారి ఇద్దరి ఉద్దేశాల్ని క్షణంలో గ్రహించి వేశాడు. విచారణ జరిపాడు. గడ్డం నేను కొన్నాను, హక్కు నాది అనే ధీమాతో మొదటివాడు స్నేహితుడిని హింసలు పెట్టడం, వాడు పెట్టే యాతనలు పడలేక రెండవవాడు మాయాగడ్డం అంటించుకోవడం వెల్లడైంది. మొదటివాడు అర్ధరాత్రప్పుడు పని కట్టుకొని వెళ్ళి బలవంతాన లాక్కున్న గడ్డము తనే పట్టుకుపోవలసిందని, రెండవ వానికి అతను ఇయ్యవలసిన బాకీ గడ్డం ఖరీదు ఖర్చులతో సహా తక్షణమే చెల్లించవలసిందని ఆ అధికారి తీర్పు చెప్పాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.